వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్కసుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహం. రైలు పట్టాలు కోయాలని పిలుపు. బాధ్యత రాహిత్యం. వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి డిమాండ్. స్థానిక ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు. ఏకగ్రీవం జరగొద్దని జగన్. చంద్రబాబు కుట్ర, రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపు. బుచ్చిలో మహానాడు సమావేశాన్ని సందర్శించిన వేమిరెడ్డి. హైబ్రిడ్ విధానంలో మహానాడు విజయవంతం. వీవీఆర్ క్లస్టర్ స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు. వెన్నుపోటు నాడుగా మహానాడు మార్చుకోవాలి. వరదు కళ్యాణి వర్గాలను మోసం చేసిన వ్యాఖ్య. వైసీపీ విమర్శలు. రిజర్వేషన్ హామీపై చంద్రబాబుకు కళ్యాణి కౌంటర్. తెలంగాణ వ్యాఖ్యలపై బక్కర నర్సింహులకు దాసోజు కౌంటర్. తెలంగాణ పదం లేదనడం దారుణం. చంద్రబాబు మెప్పు కోసమే బక్కని వ్యాఖ్యలు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటూ బక్కర నర్సింహులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షాద్నగర్ గడ్డపై పుట్టి తెలంగాణ అనే పదాన్ని ప్రశ్నించడం వెనుక ఎవరి మెప్పు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం తెలియని వారు ఈ నేలపై పుట్టనట్టే కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. విదేశంలో పుట్టిండో మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు బావ కళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈస్ విజ్డమ్. బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? బక్కాని నరసింహులు అనేట ఆయన తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు. తీసిపడేవా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబర్, మాజీ అధ్యక్షుడు. ఆయన కొన్ని రోజులు అధ్యక్షుడు చేసిండు. తీసిపడే తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా. తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు. స్టేజ్ పై జరిగిన గొడవ ఘటనపై ఫిరోజ్ ఖాన్ స్పందించారు. కుర్చీలో కూర్చోవడం విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ భావించడంతో కొందరు గందరగోళం ఏర్పడిందని చెప్పారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వ్యక్తి అని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. స్టేజ్ పైకి రావాలని ఉస్మాన్ పలుమార్లు పిలిచినా తానే వెళ్లలేదని వెల్లడించారు. అనంతరం ఉస్మాన్ తనకు ముద్దు పెట్టి మాట్లాడారని చెప్పారు. ఇది పూర్తిగా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం మాత్రమేనని, బయట అనవసర ప్రచారం చేయొద్దని కోరారు. ఇది మా పార్టీ, ఫ్యామిలీ, ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది ఆ విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ నాజీ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనుక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. ఫైనల్గా ఏమైంది? సమావేశం ప్రారంభమైందా లేకుంటే
క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారా? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్చల్లో భాగంగా ఈ ఏడాది మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. అయినప్పటికీ ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుందని, నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. ఇంధనం సమస్యతో అందరూ కూడా ఇంధనం పొదుపుగా వాడాలా అనే ఒక నివాదాన్ని మీద మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ హైబ్రిడ్ మహానాడు అని, హైబ్రిడ్ అనేది వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నాం. వర్చువల్ మహానాడు జరిపిన ఈరోజు చూస్తుంటే దాదాపు 1875 క్లస్టర్లలో ఇదే కార్యక్రమం ఇప్పుడు మనం చూసే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో నడుస్తుంది. ప్రతి క్లస్టర్లో కూడా ముఖ్యంగా క్లస్టర్లు పెట్టి ఇట్లా చేయడం కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఆలోచన మేరకు ఇక్కడ ఉండే సమస్యలు ఏదన్నా ఉంటే సమస్యల్ని ముందుకు తీసుకొస్తే అది త్రూ జిల్లా స్టేట్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టుగా సమస్యలు ఏదన్నా ఉన్నా ఇటువంటి ప్రదేశంలో మీరు దాన్ని ముందుకు తీసుకురావచ్చనే గట్టి నమ్మకంతో ఈ క్లస్టర్లు ఇవి ఇట్లా పెట్టడం, కార్యకర్తలందరూ ఒక పసుపు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఇప్పుడే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 53, 54 వార్డు అటెండ్ అయి వచ్చాను. అక్కడ కూడా ఇదే వాతావరణం అంటే ప్రతి దగ్గర కూడా ఇట్లే ఉంది. నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 82 క్లస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు కోవూరులో చూసుకొని నెక్స్ట్ ఆత్మకూరు పోతున్నాను. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి విజిట్ చేసి నా పార్లమెంట్ కాబట్టి క్లస్టర్లో ఏదో ఒక క్లస్టర్లో పార్టిసిపేట్ చేస్తామని చాలా సంతోషం. మహానాడు ఇంత పెద్ద ఎత్తున మనం వర్చువల్గా కూడా చేసుకోవడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ విశ్లేషకుడు పాసం యాదగిరి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని వ్యాఖ్యానించారు. పూటకో పార్టీ మారుతూ రంగులు మార్చే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కాలిగోటికి కూడా పవన్ సరిపోరని ఘాటుగా విమర్శించారు. గతంలో చెగువేరా ఫోటోలు పెట్టుకున్న పవన్ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీ రామారావు దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళమంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువు ఉందా? శీలం ఉందా? సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరినైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం. పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలుంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు? నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలనే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దరుని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు. ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండ్రు? రోజుకో పార్టీ. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, కానీ ఒక మాజీ ఎంపీగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు. రైలు పట్టాలు కోయాలని, సింగరేణి కార్యాలయాలు కార్చేయాలని పిలుపునివ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అది జాతీయ సంపద రైల్వే.
రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే రైలు పట్టాలు కోస్తే ఆ రైలు మీద మనందరూ కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్లో మాట్లాడుతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నాట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సింది. అందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంటు మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దు అనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేసే అవకాశం ఉందని నేతలను అప్రమత్తం చేశారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏకగ్రీవాలు జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటారని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో వైసీపీ జెండా ఎగరాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని, ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే, ఎంపీ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సమాజానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుష్టులు, దుర్మార్గులకు ప్రజాపాలనలో స్థానం లేదని స్పష్టం చేశారు. బాల్క సుమన్ వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఆశ్రయం చెప్పింది తెలియదు ఆ విషయం నీకు. ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యునిగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దుష్టుడు ఇంకా చెన్నూరు ప్రజల పాట ఒక శాపంగా మారిండు. ఈ చిల్లర మాటలు పనిచేసి, ఆ మతిలేని మాటలు పనిచేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్గా. అప్పుడు కానీ నీ కేటానికి తెలియదు. ఒక పిచ్చి కుక్కల్ని, ఒక పనికిమాల కుక్కల్ని, పనికి రాని ఒక విధవల్ని ఎంబడి వేసుకొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేద్దాం, తగలబెట్టే. అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిన టీడీపీ తమ మహానాడుకు వెన్నుపోటు నాడు అని పేరు పెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. మహిళలను అన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచిన వీళ్ళు మహానాడుని వెన్నుపోటు నాడు అని పెట్టుకుంటే బాగుంటుంది. దీనికంట వీళ్ళు స్త్రీశక్తి అనే ఒక థీమ్ అంట. అది విని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి పాలనలో. ఇలాంటి మహానాడులోనే ఆ రోజు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తలేదు. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి అందులో రూపాయి కేటాయింపులు కూడా చేయని పరిస్థితి మనం చూసాము. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇలా ఎన్నో పథకాలు మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజు జగనన్న కృషి చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దేశాన్ని గొప్ప వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళు 2 ఏళ్ళు అయింది ఆ దేశ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఏం కేంద్రంతో కూడా వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా, ఈ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది, వాళ్ళతో మాట్లాడి ఆ దిశ చట్టాన్ని అమలు చేయొచ్చు కదా. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ సరిగ్గా పనిచేయట్లేదు, ముఖ్యంగా దిశ యాప్ లేని పరిస్థితిని వీళ్ళు కల్పించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 5 మంది మహిళల మీద అఘాయిత్యాలు అంటే హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి. రోజుకి 60-70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. పోలీసులను ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కోసం వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిర్మించిన ఇల్లు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే 2.5 ఏళ్లలో పేదలకు మరింత అవసరాలకు అనుగుణంగా ఇల్లు నిర్మించి చూపిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువగా తాము నిర్మిస్తేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇల్లు కడితే కేటీఆర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండగలరా అంటూ సవాల్ విసిరారు. మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టింది ఏమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కట్టేనే, ఎక్కువ కట్టినని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. ఆ శాఖ మంత్రిగా 3-4 రోజుల క్రితం ఎక్కడో మాట్లాడినట్టు చూసా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రణాళికలు మొదలుపెట్టి పనులు దిగుతున్నాం. నువ్వు 10 సంవత్సరాల్లో కట్టావు అని జంపలు ఏదైతే తరుచుకుంటున్నావో ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనమైందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశారో ప్రజలకు తెలియజేసేందుకు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో బుక్లెట్ విడుదల చేసినట్లు మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో సాక్ష్యాధారాలతో ఈ పుస్తకంలో వివరించామన్నారు. ప్రతి ఇంటికి ఈ బుక్లెట్ చేరవేసి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. సాక్ష్యాధారాలతో కూడా ఒక బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, అధికారంలో రావడానికి ఏం చెప్పాడు, ఈరోజు అవి చేయకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ ని ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్తున్నారు. సూపర్ 6 లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈ రోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకి ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే
మీరు ఒక్క ఇల్లైనా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి సున్నాలు కొట్టుకుని నీ పేర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో నువ్వుగా సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దానికి ఫండ్ కేటాయించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మోసగాడంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది, విద్య మూలకు వెళ్ళింది. ఈరోజు స్కూళ్ళ విషయాలకే వద్దాం. నాడు నేడు స్కూల్స్ ఫినిషింగ్లో ఉన్న ఆ స్కూల్స్ని ఫినిష్ చేశాడా ఈ రోజుటి వరకు? మీ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందులు తప్ప. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని టీజీఎల్డీఏ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి సృష్టించేందుకు సింగరేణి కార్మికులు, రైతులను బాల్క సుమన్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. రైతులు, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించాలే గాని హింసాత్మక వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందుకే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు. రైతు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ కాల్చేయండి అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులకు రెచ్చగొట్టిన బాల్క సుమన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా బట్టగాల్చి తెలంగాణ రాష్ట్రంలో లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ లో వారు మాట్లాడుతూ మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు చేస్తే రైతులు రోడ్ల మీదకి రావడం లేదు, హైవేల దిగ్బంధం చేస్తే 5 మంది మాత్రమే రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, మన పార్టీకి సంబంధించినటువంటి 60-70 మంది నాయకులు వచ్చారని చెప్పేసి వారే మాట్లాడుతా ఉన్నారు. అదే కాకుండా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లు కాదు, మనం మిలిటెంట్ యాక్టివిటీ చేస్తే తప్ప తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆదరిస్తారని చెప్పేసి వారికి వారే ఒప్పుకున్నారు. అదే కాకుండా ఇట్లాంటి రైలు పట్టాలు కావచ్చు, సింగరేణి భవన్ కాల్ చేస్తే 45 రోజులకు మించి మనం జైల్లో ఉండమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బాల్క సుమన్ చేస్తా ఉన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో రైతాంగానికి ఇంత పెద్ద ఎత్తున మేలు జరగలేదు. హామీలు, బాండ్ల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అండగా నిలవాలని జగన్ సూచించారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు. ఆ కార్యక్రమాలు 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు కానీ, 9వ తారీఖు కానీ, అలాగే 12వ తారీఖు కానీ ఈ కార్యక్రమాల్ని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ రకంగా మోసం చేశాడు, సూపర్ 6 సూపర్ హిట్ అంటాడు, ఇదేమో సూపర్ ఫ్లాప్ షో అది. అలాగే మరొకటి, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త ఫ్యాన్ గుర్తుకు పోటీ చేసినా కూడా పార్టీ బాధ్యులైనటువంటి కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అతనికి అండగా నిలవాలి, అతనికి పార్టీని గెలిపించడానికి అతను శాయశక్తుల అసెంబ్లీ ఇన్ఛార్జి ప్రయత్నం చేయాలని చెప్పనేది కూడా దిశానిర్దేశం చేయటమే కాకుండా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఓటర్ల ప్రక్రియని మరొకసారి దానిలో బాధ్యతగా తీసుకోవాలి. అర్హత కలిగినటువంటి ఏ ఓటరు కూడా ఓటర్ లిస్టు నుంచి తొలగించేదానికి అవకాశం ఇవ్వకుండా బాధ్యత తీసుకోమని చెప్పని, అలాగే రేపు 31వ తారీఖు వరకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి యాప్లోనే
మ్యాపింగ్ చేసే దాని కార్యక్రమాన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే 5వ తారీఖు లోపు బిఎల్ఏలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలి ప్రతి ఒక్కరూ. అలాగే బిఎల్ఓలతో పాటుగా బిఎల్ఏ అందరూ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటుగా బూత్ లెవెల్ ఏజెంట్లు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి ఏజెంట్లందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా ఇంటింటికి వెళ్ళాలి. దానిలో మ్యాపింగ్ చేసే దాంట్లో లేదా ఎన్యూమరేషన్ చేసే దాంట్లో బాధ్యత తీసుకుని ప్రతి ఓటర్ని అర్హత గల ఓటర్ని కూడా ఉంచేట్టుగాను అర్హత లేని దొంగ ఓట్లను తొలగించే దాంట్లో కూడా బాధ్యత తీసుకోమని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని హింసను ప్రేరేపించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కు ప్రజా మద్దతు తగ్గిపోవడంతోనే రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఆందోళనకు ప్రేరేపించే వ్యాఖ్యలు సమాజానికి హానికరమన్నారు. రాజకీయ లాభాల కోసం ఉద్రిక్తతలు సృష్టించడం తగదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, కానీ హింసాత్మక వ్యాఖ్యలకు సహించబోమని స్పష్టం చేశారు. రైలు పట్టాలని ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని తొలగించమంటే ప్రజల ప్రాణాలు తీయమని చెప్పి చెప్తున్నావు. స్వయంగా నువ్వే అంగీకరిస్తున్నావు. మీరు చేసే పోరాటానికి రైతులు ప్రజలు వస్తున్నాయని చెప్పి నిజంగా పబ్లిక్ ఇష్యూస్ పైన చర్చ పెట్టుకునేది ఉంటే ఈ రోజు వెళ్ళి ఏదైతే మీ కల్వకుంట చంద్రశేఖరరావు ఉంటున్న గజ్వల్ ఫార్మ్ హౌస్ ముందు ధర్నా చేయాలి. ప్రతిపక్ష నాయకులుగా తను బయటికి వచ్చి నిజంగా ప్రజల సమస్యల పైన మాట్లాడుతుంటే అసెంబ్లీలో చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రారు, ఫార్మ్ హౌస్ లో 90 వేసి పంటరు. ప్రజల సమస్యల పైన ప్రజలు మీ వెంట వస్తారని చెప్పి సంఘ విద్రోహ శక్తుల లెక్క మారి ఈ రోజు ఏదైతే శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా డీజీపీ గారిని కలవడం జరిగింది. సొమోటోగా ఆల్రెడీ దీనిపైన కంప్లైంట్ కూడా మేము ఇచ్చినాము. ఉద్దేశపూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేడీ అండ్ కంపెనీ కావాలని చెప్పి ఏదైతే సంఘ విద్రోహ శక్తుల లెక్క మారి తెలంగాణలో చెయ్యకూడని ఏదో చెయ్యాలని చెప్పి ఆనాడు ఉద్యమ సమయంలో కూడా అగ్గిపెట్ట విద్యార్థులు నిప్పంటించుకొని అగ్గిపెట్ట దొరికింది. కానీ హరీష్ రావుకి పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకలేదు. ఈ రోజు కూడా సామాన్యమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని మళ్ళా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము ఆ కుట్రలకి బీఆర్ఎస్ పార్టీ తెరలేపుతుంది. ఈ కుట్రల్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో డీజీపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే మనము మన కాన్వాయ్ని సెక్యూరిటీని తక్కువ చేసుకొని మీరు వెళ్తున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.